All the papers in the agenda are deemed to have been laid. Now, condolence motion by CM. అధ్యక్ష, ఈరోజు పొద్దున్నే ఒక మనసుకు బాధ కలిగించే ఒక దుర్ఘటన జరగడం మనమంతా కూడా పొద్దున్నే పేపర్లలో కూడా చూసాం. 20 మంది మన జవాన్లు చనిపోవడం, అందులో ఒకరైతే మన పక్క రాష్ట్రమైన తెలంగాణ ప్రాంతంలోని మన తెలుగు సైనికుడు ఒకరు. వీరి కోసమని అసెంబ్లీలో ఈ తీర్మానం చేస్తా ఉన్నాం. అధ్యక్ష, దేశ సమగ్రత సార్వభౌమత్వాన్ని కాపాడే విధి నిర్వహణ చేస్తూ ఇండియా చైనా సరిహద్దుల్లోని గాల్వాన్ లోయ వద్ద ఘర్షణలో అమరులైన 20 మంది మన దేశ వీర సైనికులకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరపున ఈ శాసనసభ ఘనమైన నివాళులు అర్పిస్తుంది. మొత్తం దేశంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఉంది. తెలుగువాడు, పక్క రాష్ట్రంలో సూర్యాపేట వాసి అయిన కల్నల్ సంతోష్ బాబు గారి త్యాగం ఎప్పటికీ తెలుగు ప్రజలకు గుర్తుండిపోతుంది. వీరమరణం పొందిన మన సైనికులకు ఆత్మశాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. వారి కుటుంబానికి కూడా మంచి జరగాలి అని చెప్పి అసెంబ్లీలో తీర్మానం కూడా చేస్తాం. 2 నిమిషాలు అందరం కలిసి మౌనం కూడా పాటిస్తే కూడా బాగుంటుంది కూడా. Thank you. Resolution on NPR. Deputy Chief Minister. ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, ఇవాళ ఎన్ఆర్సీకు మరియు అదేవిధంగా ఎన్పిఆర్ 2020కి సంబంధించి ఒక రెజల్యూషన్ని మరి ఇవాళ ఈ గౌరవ సభలో ప్రవేశపెట్టడానికి నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు అవకాశం ఇచ్చినందుకు నిజంగా ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అధ్యక్ష, ప్రపంచ దేశాల్లో అధ్యక్ష భిన్నత్వంలో ఏకత్వానికి మారుపేరైన దేశం అధ్యక్ష మన భారతదేశం. మరి అలాంటి దేశంలో అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం వారిచే ఏదైతే చేపడుతున్న నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ ఎన్ఆర్సీ, మరి అదేవిధంగా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ఎన్పిఆర్ 2020కి సంబంధించిన అధ్యక్ష ఇవాళ మన రాష్ట్రంలోనే కాకుండా అధ్యక్ష భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని వర్గాల ప్రజల్లో అదే కాకుండా మరీ ముఖ్యంగా ముస్లిం మైనారిటీ ప్రజానీకం అధ్యక్ష ఇవాళ ఒక అభద్రతా భావానికి లోనై ఉన్నారు అధ్యక్ష. ఈ సందర్భంగా అధ్యక్ష వాళ్ళలో ఉన్న ఆ అభద్రతా భావాన్ని తొలగిస్తూ వాళ్ళకందరికీ కూడా ఒక మనోధైర్యం ఇవ్వాలి అనే ఆలోచనలో భాగంగా వాళ్ళ సంక్షేమానికి ముస్లిం వర్గాల
సర్వతోముఖాభికి అభివృద్ధి కోసము మరి ఇవాళ మా ముఖ్యమంత్రి గారు ఎనలేని కృషి చేస్తున్నారు అధ్యక్ష. మరి ఈ సందర్భంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముస్లిం సామాజిక వర్గాల తరఫు నుంచి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. మరి ఇదే కాకుండా అధ్యక్ష, మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏదైతే ఎన్ఆర్సీకి సంబంధించి మన రాష్ట్రంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన రాష్ట్రంలో ఇది అమలు చేయబోమని కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించడం జరిగింది అధ్యక్ష. మరి అదే కాకుండా అధ్యక్ష, ఈ నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ అధ్యక్ష గతంలో కూడా 2010లో నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మరి అదేవిధంగా 2015లో కూడా నిర్వహించడం జరిగింది అధ్యక్ష. మరి ఆ 2010కు మరి 2015లో నిర్వహించిన ఏదైతే ఈ ఎన్పిఆర్కు సంబంధించి అధ్యక్ష, మరి ఇప్పుడు ఏదైతే 2020లో నిర్వహిస్తున్న ఏదైతే ఫార్మేట్ ఉందో అధ్యక్ష, మరి దాంట్లో కొన్ని కాలమ్స్ ఏదైతే అబ్జెక్షనబుల్ కాలమ్స్ ఉన్నాయి అధ్యక్ష, దానికి సంబంధించి అధ్యక్ష తల్లిదండ్రులకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్ మరి ప్లేస్ ఆఫ్ బర్త్కు సంబంధించి, మరి అదే కాకోకుండా మరి మదర్ టంగ్కు సంబంధించిన కొన్ని అబ్జెక్షనబుల్ కాలమ్స్ ఉన్నాయి అధ్యక్ష. దానికి సంబంధించి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశానుసారంగా అధ్యక్ష మార్చి 4వ తేదీన ఏదైతే జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కూడా ఈ ఎన్ఆర్సీ మరి ఎన్పిఆర్కు సంబంధించి ఒక రెజల్యూషన్ని పాస్ చేయడం జరిగింది అధ్యక్ష. మరి ఆ ఏదైతే కేబినెట్లో పాస్ చేసిన రెజల్యూషన్ని మరి ఇవాళ ఈ సభ ముందు ఉంచి మరి సభ యొక్క ఆమోదము తెలిపేదానికి ఈరోజు ప్రవేశపెట్టడం జరుగుతుంది అధ్యక్ష. మరి దానికి సంబంధించి అధ్యక్ష, ఆనరబుల్ స్పీకర్ సార్, ఐ బెగ్ టు మూవ్ ది రెజల్యూషన్ సార్. నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ NPR in its current format is causing fear, apprehensions and insecurities in the mind of the people of Andhra Pradesh. Addition of new columns specially pertaining to the parents, place of birth and date of birth, mother tongue etc. Adhyaksha in NPR 2020 Adhyaksha has led to unnecessary confusion and lack of trust among the public to the extent of impinging on public order. Under these circumstances, the government of Andhra Pradesh requests the central government to revert the NPR exercise to 2010 format, and as such, we request the process to be kept in abeyance till such time, sir. Government of Andhra Pradesh reiterates its principled stand against National Register of Citizens NRC. ఈ యొక్క రిజల్యూషన్ని గౌరవ సభ్యుల ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా ఆమోదం తెలపాలని కూడా గౌరవ సభ్యులకు అందరూ కూడా తెలియజేసుకుంటున్నారు అధ్యక్ష. Government resolution moved by the Chief Minister, Deputy Chief Minister, Minorities Welfare is before the House. Those who are for the resolution, please say yeah. Those who are against, please say no. As have it, ayes have it. The resolution is adopted. I request the Minister for Animal Husbandry, Fisheries and Marketing to move the motion for leave to introduce the Andhra Pradesh State Agriculture Development Authority Act Bill Speaker, sir, 2020. I Minister. beg to move for leave to introduce the Andhra Pradesh State Aquaculture Development Authority. Motion moved. The question is the Andhra Pradesh State Aquaculture Development Authority Act Bill 2020 be introduced. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is introduced. I request the Minister for Animal Husbandry, Fisheries and Marketing to move the motion for taking into consideration of the Andhra Pradesh State Agriculture Development Authority Bill, Act Bill 2020. Please, Minister Garu. I beg to move that the Andhra Pradesh State Aquaculture Development Authority Bill 2020 to be taken into consideration. Adhyaksha, భారతదేశంలోని ఆంధ్ర రాష్ట్రం 974 కిలోమీటర్ల సుశీలమైనటువంటి తీర ప్రాంతం ఉండి
ఆక్వా రంగానికి సంబంధించి కానివ్వండి, మెరైన్ సెక్టార్కి సంబంధించి కానివ్వండి, ఎంతో సహజ వనరులు ఉన్నటువంటి రాష్ట్రం. మెరైన్ సెక్టార్కి సంబంధించి గుజరాత్ అగ్రస్థానంలో ఉంటే ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానంలో, ఆక్వా సెక్టార్కి సంబంధించి భారతదేశంలోనే ప్రథమ స్థానంలో ఉండి దాదాపుగా 50% పైచిలుకు ఆక్వా ఉత్పత్తులు ఒక ఆంధ్ర రాష్ట్రం నుంచి ఎగుమతి అవటం అనేటువంటిది గర్వించదగినటువంటి విషయం. వేల కోట్ల రూపాయల పెట్టుబడులతోటి సుమారుగా 18 లక్షల మంది నిరుద్యోగ యువతకు కానివ్వండి, ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ మరి దాదాపుగా 2 లక్షల పైచిలుకు ఎకరాలలో ఆక్వా రంగం కానివ్వండి, సుమారుగా 8 లక్షల ఎకరాలలో ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్ కానివ్వండి జరుగుతున్న రాష్ట్రం అధ్యక్ష. ఇలాంటి రాష్ట్రంలో ఇన్ని వేల కోట్ల రూపాయల విదేశీ మార్గద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్నటువంటి ఈ రంగంలో పూర్తిగా అనార్గనైజ్డ్ సెక్టార్గా ఉంటూ మరి ప్రభుత్వ యాజమాన్యానికి సంబంధించి ఏ విధమైనటువంటి నియంత్రణ లేనటువంటి పరిస్థితులు నిన్నమన్నటి వరకు ఉన్నాయి అధ్యక్ష. ప్రత్యేకించి మొన్న ఈ కోవిడ్-19 సంభవించినప్పుడు ఆక్వా ఉత్పత్తులన్నీ కూడాను మార్కెట్లోకి వచ్చేటటువంటి పరిస్థితులలో ఇంటర్నేషనల్గా సంభవించినటువంటి పరిణామాలలో పూర్తిగా ఎగుమతులు ఆగిపోవటం, ఆక్వా ఉత్పత్తులు ఉన్న పంటలు పండించినటువంటి రైతులు తాము పండించిన పంటను అమ్ముకునే అవకాశాలు, మార్కెటింగ్ ఫెసిలిటీస్ లేకపోవటం వలన తీవ్రమైనటువంటి భయాందోళనకు గురైనటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారు ప్రత్యేక చొరవ చూపి మెరైన్ ఎక్స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఎంపేడా వాళ్ళని, ఎక్స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళని పిలిపించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఇలాంటి క్రైసిస్లో తప్పనిసరిగా రైతు నష్టపోకుండా ఉండే విధంగా గిట్టుబాటు ధరను నిర్ధారణ చేయించి వారి రైతుల దగ్గర నుంచి కూడాను సుమారుగా 80,000 మెట్రిక్ టన్నుల ఉత్పత్తులను కొనుగోలు చేయించి నిల్వ చేయించిన పరిస్థితులు అధ్యక్ష. ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే దానిలో ప్రత్యేక దృష్టి సారించిన పరిస్థితుల్లో భవిష్యత్తులో ఇలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు కూడాను, లేదంటే అనార్గనైజ్డ్గా ఉన్నటువంటి ఈ సెక్టార్ని ప్రభుత్వ అజమాయిషీతోటి పూర్తిగా మానిటరింగ్ చేయాలనే ఆలోచనతోటి ఈ అథారిటీని తీసుకురావడం జరుగుతుంది అధ్యక్ష. దీంట్లో ప్రధానంగా 4 భాగస్వాములు అధ్యక్ష. సీడ్ హ్యాచరీకి సంబంధించి, ఫీడ్ ప్లాంట్స్ మేనేజ్మెంట్ సంబంధించి, ఆక్వా ఉత్పత్తులు చేసే రైతులకు సంబంధించి, అలాగే ప్రాసెసింగ్ అండ్ ప్రొక్యూర్ చేసేటటువంటి ఎగుమతిదారులు, ఈ 4 పిల్లర్స్ లాంటి అధ్యక్ష ఈ రంగానికి సంబంధించి. వీరందరూ కూడాను ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి ఎలాంటి ప్రోడక్ట్ వచ్చినప్పుడు కూడాను క్వాలిటీ ఇవ్వాలి, పంట చేతికి వచ్చిన టైంలో రైతుకు గిట్టుబాటు ధర కల్పించే విధంగా చేయాలనే ఆలోచనతోటి ఒక నిర్ణయం చేసి మరి ఈరోజు ఆక్వా రంగానికి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించిన పరిస్థితి ఉన్నది సార్. గతంలో కూడాను గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ పాదయాత్ర సందర్భంగా ఆక్వా రైతులకు సంబంధించిన సమస్యలు వారి నోటీస్కి వచ్చినప్పుడు రేపటి రోజున అధికారంలోకి రావటంగానే ఆక్వా రంగానికి సంబంధించి ప్రధానమైనటువంటి పెట్టుబడి విద్యుత్ అధ్యక్ష. విద్యుత్ రంగానికి సంబంధించి అప్పటి వరకు ఉన్నటువంటి ₹3.50 యూనిట్ ధరని ₹1.50గా చెల్లిస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు రోజు ఆ రంగానికి సంబంధించి హామీ ఇవ్వటం, ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చినటువంటి 3వ మాసంలోనే ₹1.50 యూనిట్ ఇవ్వటం వల్ల సుమారుగా 720 కోట్ల రూపాయలు ఆర్థికంగా అదనపు భారం బడ్జెట్ మీద పడిన పరిస్థితి ఉంది అధ్యక్ష. వాస్తవంగా ఆ వెసులుబాటు అనేటువంటి ఆ రంగానికి సంబంధించి ఎంతో ప్రయోజనం కలిగించే పరిస్థితి అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో మరి ఎన్నో వెసులుబాట్లు కల్పించేటువంటి రంగానికి సంబంధించి కొంత ప్రోత్సాహాలు అందించాలనే ఆలోచనతోటి, ఆ రంగాన్ని ఇంకా బలోపేతం చేయాలనే ఆలోచనతోటి మరి ప్రత్యేకించి కొంచెం దృష్టి సారించి కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఈ క్రమంలోనే రాష్ట్రంలో మత్స్య సాగుకు అనువైన వనరులు సమృద్ధిగా ఉన్నప్పటికీ వ్యవస్థీకృత విధానాలు లేకపోవటం వలన ఆక్వా రంగం చాలా సందర్భాలలో ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో ప్రగతిశీల ఆక్వా రైతుల ఆక్వా అనుభవం రంగాల్లో ప్రగతిశీల వ్యవస్థాపకులకు కొదవలేదు. అయినప్పటికీ ఈ రంగం అభివృద్ధిలో సుస్థిరతను సాధించలేదు. ఆక్వా సాగులో కీలకమైన సీడు మరియు ఫీడ్ నాణ్యత ప్రమాణ నియంత్రణ పర్యవేక్షణ కొరవడినది. అత్యవసర స్థితులలో రైతులు పంటను హార్వెస్ట్ చేసినప్పుడు సరసమైన మార్కెట్ ధరలు లభించినప్పుడు పంట నిల్వ చేసుకున్నట్టుకు తగిన సదుపాయాలు కొరత ఉన్నది. చేపలకు విదేశీ ఎగుమతి అవకాశాలు చాలా తక్కువగా కనుక
ఇతర రాష్ట్రాల్లోని మార్కెట్ల మీద ఆధారపడవలసి వస్తున్నది. స్వరాష్ట్రాలలో చేపల వినియోగానికి అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటూ రైతులకు భరోసా కల్పించను. రొయ్యల సాగుపై సరైన నియంత్రణ కొరవడినందున ఉత్పత్తులలో నాణ్యత లోపించి విదేశీ ఎగుమతులు తరచుగా తిరస్కరణకు గురవుతున్న పరిస్థితులు అధ్యక్ష. ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులలో కొన్ని సందర్భాల్లో రైతులు ఎక్కువగా నష్టపోయే పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని వాటితో పాటుగానే మన రాష్ట్రంలో సుమారుగా 8 లక్షల ఎకరాలలో మేజర్ రిజర్వాయర్స్ కానివ్వండి, పంచాయతీ స్థాయిలో ఉన్న ట్యాంక్స్ కానివ్వండి, రైతు వారీగా కల్టివేట్ చేస్తున్నటువంటి ఫ్రెష్ వాటర్ ఫిష్ కల్చర్కి సంబంధించి కానివ్వండి, ఎంతో ఉత్పత్తులు ఉన్నటువంటి పరిస్థితులు. వీటన్నిటి కూడాను మన రాష్ట్రంలో వినియోగం అనేటువంటి చాలా తక్కువ అధ్యక్ష. ఇతర రాష్ట్రాలకు ఎక్కువగా ఎగుమతులయ్యే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో ముఖ్యమంత్రి గారు మన కోవిడ్ టైంలో ఈ ప్రొడక్ట్స్ అన్ని కూడాను ఇతర రాష్ట్రాలకు ఎగుమతి కాలేనటువంటి పరిస్థితుల్లో రైతు నష్టపోతున్న పరిస్థితులలో స్వయంగా ముఖ్యమంత్రి గారే బెంగాల్ ముఖ్యమంత్రి గారు కానివ్వండి, అస్సాం ముఖ్యమంత్రి గారితో, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి వీరితో మాట్లాడి అక్కడ మార్కెట్లను తెరిపించి మన రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఈ ఉత్పత్తులను ఆ రాష్ట్రాలకు ఎగుమతి చేయించి మార్కెట్ సౌకర్యానికి వెసులుబాటు కల్పించిన పరిస్థితి అధ్యక్ష. ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి పరిస్థితి ఎక్కడ లేవు అధ్యక్ష. ప్రత్యేకించి కోవిడ్ సందర్భంలో డైలీ ఆరోగ్యపరమైన సమస్యలతో పాటుగానే ఈ ఆక్వా ఉత్పత్తులకు సంబంధించి మార్కెట్ విధానాల మీద డైలీ మానిటరింగ్ చేస్తూ మరి ప్రైవేట్ యాజమాన్యాలతో కొనుగోలు చేయించి మన రైతులను మరి మద్దతు ధర కల్పించి గిట్టుబాటు ధర కల్పించి రైతులు ఆదుకున్న పరిస్థితులు ఉన్న అధ్యక్ష. ఇలాంటి పరిస్థితుల్లో నాణ్యమైనటువంటి క్వాలిటీ ఫీడ్ రైతులకు అందించే విధంగా ఇప్పటికే రైతు భరోసా కేంద్రాలలో 36 చోట్ల అనువైనటువంటి ప్రాంతాలలో ఈ ఆక్వా టెస్టింగ్ ల్యాబ్స్ కూడా ఏర్పాటు చేసి సుమారుగా 50 కోట్ల రూపాయలు వెచ్చించి సీడు ఫీడు ప్రత్యేకించి ఈ రెండింటిలో స్టాండర్డ్స్ ప్రమాణాలను పాటిస్తూ క్వాలిటీ మెటీరియల్ అందించినట్లయితే రైతు 80% నష్టపోయే పరిస్థితులు ఉండవు. కాబట్టి రైతును ఆదుకోవాలి. ఈ విధంగా ప్రభుత్వ సహకారంతో రైతును ఆదుకుంటూ రైతు పండించినటువంటి పంటను గిట్టుబాటు ధరకి ఎగుమతిదారుల ద్వారా కొనుగోలు చేయించేటటువంటి మానిటరింగ్ సిస్టాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేయాలని చెప్పి ఈ అథారిటీని ఏర్పాటు చేయడం అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులలో ఇప్పటికే ఈ రంగానికి సంబంధించి గతంలో ఏ ప్రభుత్వం కూడా చేయలేనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి వెసులుబాట్లు కల్పించడం జరిగింది అధ్యక్ష. ఆక్వా రైతులకు సంబంధించి పవర్ టారిఫ్ ఇష్యూలో సుమారుగా 740 కోట్ల రూపాయలు ఇచ్చేయటం, అలాగే ఆక్వా ల్యాబ్స్కి సంబంధించి 35 ల్యాబ్స్ 50 కోట్ల రూపాయలతో ఇచ్చేయటం, అనువైన ప్రతి ప్రాంతంలో కూడాను ఆక్వా ఉత్పత్తి నిల్వ ఉంచుకోవడానికి అవసరమైనటువంటి కోల్డ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కల్పించటం, ఏక్విఎఫ్ హ్యాచరీకి సంబంధించి ఇతర దేశాల నుంచి వచ్చేటటువంటి బ్రోడర్స్ని టెస్ట్ చేయడానికి బిఎంసీ అని చెప్పేసినటువంటి ఆక్వా టెస్టింగ్ క్వారంటైన్ ల్యాబ్స్ ఉంటాయి అధ్యక్ష. బంగారుపాలెం విశాఖపట్నం దగ్గరలో 35 కోట్ల రూపాయలతోటి ఒక ల్యాబ్ని కూడా ఏర్పాటు చేయడానికి ఇప్పటికే ప్రభుత్వ పరంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి అధ్యక్ష. ఈ విధంగా అనేక రకాలైనటువంటి నిర్ణయాల ద్వారా ఈ ఆక్వా రంగాన్ని ఉత్పత్తి చేయడం సస్టైన్ చేయడమే కాకుండా మరి మనకున్నటువంటి 974 కిలోమీటర్ల సుస్థిరమైన కోస్తా తీరం అధ్యక్ష. సహజంగా మన రాష్ట్రంలో మరి ముఖ్యంగా ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు వలసగా బ్రతుకు తెరువు కోసం వలసగా వెళ్ళేటటువంటి కూలీలకు సంబంధించి ప్రత్యేకించి కోవిడ్ టైంలో మనం చూసాం అధ్యక్ష. ఏ ప్రాంతం చెల్లినప్పుడు కూడా వలసగా ఎందుకు వెళ్తున్నారని చెప్పేసి అడిగినప్పుడు వారు బ్రతుకు తెరువు కోసం మనం ఇతర ప్రాంతాలకు వెళ్తున్నామని చెప్పిన పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో మన జనవరిలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించిన 22 మంది మత్స్యకారులు గుజరాత్ వలస వెళ్లి పాకిస్తాన్ జలాలలోకి వెళ్ళి వాళ్ళ చేత కారాగారంలో ఇస్తున్న వాళ్ళ నిబంధనలకు విరుద్ధంగా వేట చేస్తున్నారని చెప్పి పాకిస్తాన్ కోస్ట్ గార్డు వాళ్ళు అరెస్ట్ చేసినప్పుడు ముఖ్యమంత్రి గారు పాదయాత్రకు ముందు ఆ కుటుంబాలకు ఇచ్చినటువంటి మాట ప్రకారం అధికారంలోకి వచ్చినటువంటి 4 మాసాల్లోనే మీ కుటుంబ సభ్యులను మీ ఇంటికి తీసుకొచ్చి చేర్పించే బాధ్యత నాది అని చెప్పి ముఖ్యమంత్రి ఏదైతే హామీ ఇచ్చారో ఇచ్చిన హామీ మేరకు మరి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి కేంద్ర ప్రభుత్వంతో పలు దఫాలుగా సంప్రదించి వారందరినీ కూడా విడిపించి తీసుకొచ్చినప్పుడు మరి వారందరినీ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర సమావేశపరిచారు అధ్యక్ష. ముఖ్యమంత్రి గారు ఒకటే అడిగారు, అందులో ఉన్నటువంటి వ్యక్తులను
మీరందరూ కూడా తరచూ గుజరాత్ అలాంటి ప్రాంతాలకు వలస వెళ్ళవలసిన అవసరం ఎందుకు వస్తుంది, పొరపాటున పాకిస్తాన్ జలాల్లోకి వెళ్ళి ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుందని చెప్పి అడిగినప్పుడు అందులో ఉన్నటువంటి 15 సంవత్సరాల కుర్రాడు ఒకటే చెప్పాడు, అధ్యక్ష, అయ్యా మాకు ఎంతో తీర ప్రాంతం ఉంది, కానీ మేము కష్టపడి బోట్లు కానివ్వండి, మా యజమానులు ఎవరైనా బోట్లు కట్టించి మేము అందులో వేటాడుకునేటువంటి అవకాశం కల్పిస్తే మేము వలస వెళ్లాల్సిన అవసరం లేదు. కానీ మా ప్రాంతాల్లో ఒక బోటు కనుక మేము నిర్మాణం చేసుకుంటే ఆ బోటుని హ్యాంకరింగ్ చేసుకోవడానికి అవసరమైనటువంటి జట్టి సౌకర్యాలు మా ప్రాంతంలో లేవని చెప్పేసి 16 సంవత్సరాల కుర్రోడు, అధ్యక్ష, ఆ రోజు మాట్లాడటం జరిగింది. అంటే కారణం ఏంటంటే మనకెంతో సుస్థిరమైన తీర ప్రాంతం ఉన్నప్పుడు కూడాను అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు మన రాష్ట్రంలో అందుబాటులో లేకపోవడం వలన ఈ ఎంతో వలస కూలీలు గల వేలాది మంది బయట రాష్ట్రాలకు వెళ్తున్నారని చెప్పి ఆలోచన చేసి అప్పటి వరకు ఎంతో కాలం నుంచి పెండింగ్ ఉన్నటువంటి మేజర్ ఫిషింగ్ హార్బర్స్ వాటన్నిటిని కూడా నిర్మాణం చేపట్టాలని నిర్ణయం చేయటం, 9 జిల్లాలలో 8 మేజర్ ఫిషింగ్ హార్బర్లు, 4 మైనర్ ఫిష్ ల్యాండింగ్ సెంటర్స్, మొత్తం 3,200 కోట్ల రూపాయలతో నిర్మాణం చేపట్టడానికి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేయటం, ఆ దిశగా ఇప్పటికే నిర్ణయాలు తీసుకోవడం జరిగింది, అధ్యక్ష. ఎంతో కోస్ట్ లైన్ ఉంది, అధ్యక్ష, మనకి. కానీ ఈ మేజర్ ఫిషింగ్ హార్బర్స్ అనేది లేకపోవటం వలన మన మత్స్య సంపద అంతా కూడా ఇతర రాష్ట్ర వాళ్ళు మన జలాల్లోకి వచ్చి దాన్ని క్యాచ్ చేసే పరిస్థితులు ఉన్నాయి, అధ్యక్ష. ఇలాంటి పరిస్థితులకు భిన్నంగా రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో మన తీరంలో వస్తున్నటువంటి ఈ మెరైన్ ప్రొడక్ట్స్ మొత్తాన్ని కూడా మన రాష్ట్రం నుంచి ఎగుమతి అవ్వాలి, వారికి అవసరమైనటువంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం వలన ఈ వలస కూలీల ప్రాబ్లం కూడా సాల్వ్ అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆలోచన చేసిన సందర్భం, అధ్యక్ష. ఈ విధంగా మెరైన్ సెక్టార్కి సంబంధించి ఈ మేజర్ ఫిషింగ్ హార్బర్స్ ఏర్పాటు చేయటం, బ్యాన్ పీరియడ్ రిలీఫ్ని 4,000 నుంచి 10,000 రూపాయలు చేయటం, ఈ సంవత్సర కాలంలోనే 2 పర్యాయాలు ఇవ్వడం జరిగింది, అధ్యక్ష. వాళ్ళ బ్యాన్ పీరియడ్ రిలీఫ్ ప్రారంభంలో 97 కోట్లు, మరి మొన్నటి రోజున కోవిడ్ టైంలో ఇబ్బందుల్లో ఉన్నారు ప్రజలు, ఈ టైంలో కనుక ఇచ్చినట్లయితే వారికి ఎంతో వెసులుబాటు కల్పించిన వాళ్ళు అవుతామని చెప్పి 1,10,000 మందికి సుమారుగా 110 కోట్ల రూపాయలు బ్యాన్ పీరియడ్ రిలీఫ్ కింద మనిషికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వడం జరిగింది, అధ్యక్ష. ఇంతటి వెసులుబాటు ఏ రాష్ట్రంలో కూడా జరిగిన సందర్భం లేదు, అధ్యక్ష. వాటితో పాటు ఫ్రంట్ ఎండ్ సబ్సిడీగా డీజిల్ సబ్సిడీని 6 రూపాయల నుంచి 9 రూపాయలు చేసి ఏ రోజైతే డీజిల్ సబ్సిడీ వినియోగించుకున్న రోజే ఈ ఫ్రంట్ ఎండ్ స్మార్ట్ కార్డు ద్వారా వారి ఖాతాల్లోకి జమ అయ్యేటువంటి పరిస్థితి, అధ్యక్ష. ఈ విధంగా ఈ చనిపోయినటువంటి వ్యక్తులకు 5 లక్షల రూపాయల నష్టపరిహారం నుంచి 10 లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడం. ఈ విధంగా అంతేకాదు తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి గుజరాత్ స్టేట్ పెట్రోలియం కార్పొరేషన్ వాళ్ళ ఆయిల్ అన్వేషణకు సంబంధించి ఆ ప్రాంతంలో బ్యాన్ పీరియడ్ విధించినప్పుడు వారికి ఇస్తానన్న నష్టపరిహారం చెల్లించకపోవడం వలన ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం వారికి రాష్ట్ర ప్రభుత్వమే మనకు బడ్జెట్ నుంచి వారికి సుమారుగా 80 కోట్ల రూపాయల నష్టపరిహారాన్ని చెల్లించిన పరిస్థితి ఉంది, అధ్యక్ష. ఈ విధంగా అనేక రకాలైనటువంటి వెల్ఫేర్ కార్యక్రమాల ద్వారా ఈ ఫిషరీస్ సెక్టార్ సంబంధించి యాక్టివిటీని పెంచాలి, ఆ ఉత్పత్తులు పెంచాలి, ఆ రంగం మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి వ్యక్తులందరూ కూడాను మెరుగైనటువంటి జీవన విధానం కల్పించాలని చెప్పి ప్రత్యేకమైన దృష్టిని సారించి ముఖ్యమంత్రి గారు ఈ ఆక్వా అథారిటీని తీసుకురావటం, ఆక్వా రైతులకు సంబంధించి వారు పండించేటటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, క్వాలిటీ సీడ్, క్వాలిటీ ఫీడ్ అందించడం, అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి మెరైన్ సెక్టార్ని కూడా అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఇన్ని రకాలైన కార్యక్రమాలు చేస్తూ చేపట్టినటువంటి పరిస్థితుల్లో దాన్ని ఇంకా సమగ్రవంతంగా మరి బలవంతంగా దాన్ని తయారు చేసి ఆ చట్టాన్ని ముఖ్యమంత్రి గారి యొక్క అధ్యక్షతనే దాదాపు ప్రతి 3 మాసాలకు ఒకసారి ఈ చట్టాన్ని అమలు జరిపే విధానంలో ఉన్న లోటుపాట్లన్నింటినీ కూడా సమగ్రంగా పరిశీలన చేయాలని చెప్పి నిర్ణయం చేయటం, దాంతో భాగంగానే ఆ చట్టంలోనే ఆ కమిటీల్లోనే 5 ఆక్వా రంగానికి సంబంధించినటువంటి రైతులను కూడా సభ్యులుగా చేరుస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. కాబట్టి ఎంతో ఈ రంగానికి సంబంధించి ఈ రంగాన్ని బలోపేతం చేయడానికి, ఆక్వా ఉత్పత్తులు పెంచడానికి, వేలాది కోట్ల రూపాయలు విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించి పెట్టడానికి ఉపయోగపడేటువంటి మెరుగైనటువంటి ఈ బిల్లుని గౌరవ సభ్యులందరూ కూడాను మరి సానుకూలంగా మరి దీనిని ఆమోదించే దశగా ఆమోదిస్తారని చెప్పి కోరుకుంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు దీని మీద. మీరు మాట్లాడతారన్నారు. So I beg to move that the bill be passed.
I request the Minister for Animal Husbandry, Fisheries and Marketing to move the motion for taking into consideration of the Andhra Pradesh State Aquaculture Development Authority Act Bill 2020. Minister. I want to move the bill will pass. Motion moved. The question is that the Andhra Pradesh State Aquaculture Development Authority Act Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and bill is considered. I shall now put the class to vote. There are no amendments to class 2 to 40, class 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clauses 2 to 40, class 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, class 2 to 40, class 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Animal Husbandry, Fisheries, Marketing to move the motion for passing the bill. Minister. Sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is passed. I request the Minister for Finance to move the motion that the government be granted a sum of not exceeding 15,816, 26 or 38,000. For further expenditure in the year 2019, 220 as per the 2020 as per the heads of demands shown in the notice dated 16th June 2020. Minister. Honorable Speaker, sir, I beg to move that a sum not exceeding 15,867 crores 26 lakhs 38,000 rupees for further expenditure in the year 2019 and 2020. Motion moved. The motion moved by the Minister is before the House. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the supplementary estimates for 2019 to 2020 are granted. I request the Minister for Finance to introduce the Andhra Pradesh Appropriation Bill number 2, 2020. Minister. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Appropriation Bill number 2, 2020. The bill is introduced. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Bill number 2, 2020. Sir, Minister, move. Sir, I beg to move that the Andhra Pradesh Appropriation Bill number 2 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Appropriation Bill number 2, 2020 and be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, scheduled clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 3, scheduled clause 1 enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, clause 2 and 3, scheduled clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing the bill. Sir, I beg to move that the bill be passed.
The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As have it, the motion is carried and the Andhra Pradesh Appropriation Bill number 2020 is passed. I request the Minister for Finance to introduce the Andhra Pradesh Appropriation Bill number 2020. Minister. Honorable Speaker, sir, I beg to move for leave to introduce the Andhra Pradesh Appropriation Bill number 3, 2020. The bill is introduced. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Andhra Pradesh Appropriation Bill number 3, 2020. Minister. Sir, I beg to move that the Andhra Pradesh Appropriation Bill number 3, 2020 be taken into consideration. Motion moved. The question is that the Andhra Pradesh Appropriation Bill number 3, 2020 and be taken into consideration. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. Ayes have it, the motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 and 3, schedule clause 1, enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 and 3, schedule clause 1, enacting formula and long title, please say yeah. Those who are against, please say no. As have it, clause 2 and 3, schedule clause 1, enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Finance to move the motion for passing bill. Sir, I beg to move that the bill be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say yeah. ఎవరికి జీతాలుగా టక్కర్లేదా? ఏం yes అని చెప్పలేదు వీరు. Those who are for the motion, please say yeah. Those who are against, please say no. As the motion is carried and the bill and Andhra Pradesh Appropriation Bill number 3, 2020 is passed. Two lakhs 28,734 crores, 44 lakhs and 93,000 rupees total budget estimation approved by this House. Andhra Pradesh Legislative Assembly statistics for the fourth session from 16/6/2020 to 17/6/2020. Days for which the Assembly sat 2 days, hours for which the Assembly worked 5 hours 58 minutes, statements made by the Minister nil, bills introduced 13, bills passed 15, speeches made by the members nil, short discussions nil, government resolutions 2. Party position in the Assembly as on 17/6/2020, YSR Congress Party 151, Telugudesam Party 23, Janasena Party 1, total 175.